అల్లూరు జిల్లా హుకుంపేట్ మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయం దగ్గర ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండలంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి ఉన్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రోజు మండల కేంద్రంలో ప్రత్యేక ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిలో ప్రజలు ఎక్కువ శాతం పాల్గొని వారి సమస్యలను వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పూజ శ్రీ మాట్లాడుతూ రోడ్లు, మంచినీరు సమస్యలపై ప్రజలు ఎక్కువ శాతం అర్జీలు పెట్టడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి అధికారులకు గణసల వారీగా పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి డుమా కొట్టిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ అవసరమైతే సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్కుంపేట మండల కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రత్యేక ప్రజా పరిష్కార వేదిక ఉన్నటువంటి అంశాలపై జేసీ శ్రీపూజ మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రత్యేక పరిష్కార వేదికకు సంబంధించి ప్రతి వారం వచ్చే గ్రీవెన్స్ కన్నా ఇక్కడ ప్రజల వద్ద పాలన అంటే ప్రజల వద్దకే మనం వెళ్ళడం, అధికారులు వెళ్ళడం వల్ల ఈ యొక్క పరిష్కార వేదిక అనేది ఇంకా ముందుకు కొనసాగే ప్రయత్నం చేయొచ్చు అనేసి తద్వారా పరిష్కారం అనేది జరుగుతుందని చెప్పేసి సులువు పద్ధతిగా ఈ యొక్క ప్రత్యేక ప్రజా పరిపాలన మనం అందించవచ్చు అని చెప్తున్నారు శ్రీపూజ. రమణ, రూట్ న్యూస్, ఉక్కుంపేట. ఆనరబుల్ సీఎం డైరెక్షన్స్ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో మేరకు మనం 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 విజిట్స్ లో భాగంగా ఈ రోజు స్పెషల్ గ్రీవెన్స్ ఉక్కంపేట మండలంలో చేయడం జరిగింది. ఉక్కంపేట మండలం ప్రజలు అందరం చాలా మంది వచ్చి వాళ్ళు గ్రీవెన్స్ సెలెక్ట్ చేశారు అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తో అది మనం అడ్రస్ చేయడం కూడా జరిగింది. అండ్ అన్ని సమస్యలు మన జిల్లా పరిధిలో ఉన్న సమస్య అన్ని కూడా వెంటనే పరిష్కారం చేస్తాం. సో స్టేట్ పరిధిలో తీసుకోవాల్సిన సమస్య మనం స్టేట్ కి రాసి పరిష్కారం చేస్తాం. ఎక్కువ రోడ్ సమస్య పైన వచ్చింది. జిల్లా ఉక్కుంపేట మండలానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక ప్రజా పరిష్కార వేదికలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఈరోజు ప్రజలు ఎక్కువ శాతం ఏ అంశాలపై పెట్టుకున్నారో ఆ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కాబట్టి ఆమెకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఉక్కంపేట మండలంలో మనకి మండల్ గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేశాము. మనకి సీఎం గారి ఆలోచన అండ్ CCLA మేడం దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక నియోజకవర్గంలో ఒక్కొక్క విలేజ్ పిక్ చేసుకుని మనం ప్రతి వారం కూడా బుధవారం ఈ గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ వీక్ మనం అనంతగిరి చూసాము, ఈ వీక్ కూడా ఉక్కంపేట చేసాము. సో ఈ మండలంలో మనం ప్రధానంగా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ కోసం చాలా రిక్వెస్ట్ వచ్చాయి. రోడ్డు, డ్రింకింగ్ వాటర్ వీటి కోసం వచ్చాయి. రోడ్స్కి సంబంధించి ఏవైతే PVTG గ్రామాలు 100కి మించిన పాపులేషన్ ఉన్న గ్రామాలకి ప్రధానంగా ప్రయారిటీ ఇస్తూ అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి గ్రౌండింగ్ స్టేజ్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా రానున్న 1 week టైంలో కూడా గ్రౌండింగ్ చేయించుకోవడానికి ప్రణాళిక చేసుకున్నారు. ఏవి అయితే ఇప్పుడు దాకా మనకి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వాటికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి RWS డిపార్ట్మెంట్ సమగ్ర ప్లాన్తో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి హ్యాబిటేషన్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంటే దానికి సంబంధించి తక్షణమే అక్కడ MPDO అండ్ ZPCEOతో మాట్లాడి మండల్ ఫండ్స్తో కానీ జల్ జీవన్ మిషన్లో ద్వారా కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ అనేది ఇమీడియట్గా రెక్టిఫికేషన్కి చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ మనకి ఏవైతే ఫండ్స్ ఎలొకేషన్, పాలసీ ఎలొకేషన్ పెండింగ్ ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీటి కోసం స్టేట్కి మనం పాలసీ రిక్వెస్ట్ కోసం రాసి ఉన్నాము. మిగిలినవి రెవెన్యూకి సంబంధించి ఏవైతే గ్రీవెన్సెస్ వచ్చినాయో మోస్ట్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ అప్పటికప్పుడు సాల్వ్ చేయగలిగేవి లాంటివే ఉన్నాయి. కాబట్టి MRO గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్పాము. ఏవైతే సివిల్ కోర్టులో పెండింగ్ ఉన్నాయో అవి మాత్రం వాటికి క్లియర్ రిపోర్ట్ వేసిన దాన్ని ఇవ్వమని చెప్పాము. అండ్ పోలీస్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో ఆ ఎంక్రోచ్మెంట్ ఇలాంటి కేసు అని కూడా పోలీస్ రిక్వైర్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జేసీ కన్నా ముందు POగా చేశారు మేడం. యాక్చువల్గా గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి ఆయువు పట్టు ITDA దీనికి సంబంధించి ఎక్కువ శాతం మీరు గ్రీవెన్స్ అనేది శుక్రవారం కూడా కలుస్తుంటారు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఇక్కడ ప్రత్యేకించి ఇలాంటి పరిష్కార వేదికలు మోటివేట్ చేయడానికి గల కారణాలు ఏంటి?
సో మనం ప్రధానంగా ఈ గ్రీవెన్స్కి ఫ్రైడే జరిగే గ్రీవెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ ఒక మండల్ ఒక కాన్స్టిట్యూన్సీ 4 విజిట్స్ అనే థీమ్తో వస్తున్నాయి. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి కలెక్టర్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత సబ్సిక్వెంట్గా 3 వీక్స్ లోపల తహసీల్దార్ కన్సర్న్ టీమ్స్ ఇక్కడికి వచ్చి ఈరోజు రిజిస్టర్ అయిన గ్రీవెన్స్ 1 మంత్ లోపు క్లోజ్ చేయాలి. ఏవైతే పాలసీ డిసిషన్స్ పెండింగ్ ఏవైతే లేవో 30 డేస్లో క్లోజ్ చేయాలి. ఇంకొకటి మీరు చెప్పింది ఏంటంటే అక్కడ మనకి ఫ్రైడేకి దీనికి ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే మనం అక్కడ ఓవరాల్గా మొత్తం జిల్లా తరపున చేసినప్పుడు 120 గ్రీవెన్స్ వస్తున్నాయి. మండల్కి వచ్చి చేయడం వలన మనకి ఇక్కడ జనాలకి ఎక్కువ యాక్సెస్ రావడం వల్ల ఈరోజు 160 గ్రీవెన్స్ ఒకే మండలం నుంచి 160 గ్రీవెన్స్ వచ్చినాయి. అలానే లాస్ట్ వీక్ అనంతగిరిలో కూడా 230 దాటి గ్రీవెన్స్ వచ్చినాయి. సో జనాలకి ప్రజల వద్ద పాలన అన్నట్టు జనాల దగ్గరికి గ్రీవెన్స్ రావడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు ఇంకా దగ్గర నుంచి తెలుసుకోవడానికి వీలుగా ఉంది. సుమారు 6 గంటలు చెప్పు కూర్చున్నారు మీరు. ఎక్కువ శాతం ఈ పేద ప్రజలు ఏ అంశంపై ఎక్కువ మీకు ఫిర్యాదు చేయలేదు? ఇందాక చెప్పినట్టు రోడ్లు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ చాలా తక్కువగానే ఉన్నాయి. వాటికి సొల్యూషన్ కూడా తీసుకొని రాగలిగానే ఉన్నాయి. రోడ్లు మాత్రం మనకి ఆల్రెడీ జరుగుతున్న రకరకాల స్కీమ్స్లో ఆల్మోస్ట్ సుమారు 400 crores వర్క్స్ జరుగుతూ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. కానీ మిగిలినవి కూడా పాలసీ అలొకేషన్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. దీనికి మనము ఇంజనీరింగ్ అట్లస్ అనేది ఒకటి తయారు చేస్తాం అందరి జనాలకి కూడా ఇది అవగాహన కోసం. సో మనకి చాలా చోట్ల రోడ్స్ ప్రయారిటీ ఉండదు. అంటే 20 మంది కుటుంబాలు వెళ్ళి ఉంటారు, వాళ్ళు కూడా రోడ్డు అడుగుతుంటారు. ఇంకో చోట్ల 100 మంది కుటుంబాలు వెళ్ళి 100 మంది జనాభా ఉంటారు, వాళ్ళకి రోడ్డు ఉంటుంది. సో ఎంతమంది జనాభా ఉన్నారు, అక్కడ మౌలిక సదుపాయాలు ఏమున్నాయి, ఆ ఒక్క రోడ్డు కాకుండా వేరే రోడ్లు ఉన్నాయా లేదా, ఈ విధంగా ఇంజనీరింగ్ అట్లాస్ అనేది రూపుదిద్దుకుంటుంది. దీని ఆధారంగా ఎవరికి ప్రయారిటీ, ఎవరికి ఎక్కువ అవసరం ఉంది, వాటికి ప్రధానంగా అలికేషన్ చేసుకుంటూ వెళ్తాం. చివరిగా మేడం, ప్రత్యేకించి ఇది పరిష్కార వేదిక ప్రజల వద్ద పాలన ఆలోచనతో చేశారు. అయితే దీనికి సంబంధించి అధికారులు డుమ్మా కొట్టినటువంటి అధికారులకి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఈరోజు మనకి ఒక 4-5 ఆఫీసర్స్ అనేది ఇక్కడికి రాకుండా ఉండడం జరిగింది. దానిలో మోస్ట్లీ మనకి ఆఫీసర్స్ ఏవైతే ఇన్ఛార్జ్ డ్యూటీస్ అల్లూరి అండ్ పోలవరం ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ డ్యూటీస్ కూడా అటెండ్ అవుతూ రాకపోవడం జరిగింది. ఇంకొకటి అత్యధికంగా మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మోస్ట్ అర్జెంట్గా మనకి హెచ్ఆర్ఎంఎస్ డేటా ఎంట్రీ అవుతుంది. సో పర్మిషన్ తీసుకుని రాకుండా ఉండడం జరిగింది. అలా కాకుండా పర్మిషన్ లేకుండా ఎవరైతే రాకుండా ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే షో కాజ్ నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.